హలో ఎవరీవన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ఈరోజు మీకు ఆర్ఆర్బి ఏఎల్పి 2025 అంటే ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ తాలూకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది 3 days ముందు, అంటే April 12th. ఓకే, సో అందులో భాగంగా మనకి ఈసారి 9,970 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. 9,970 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ పొందారో సో వాళ్ళందరికీ ఇది సువర్ణ అవకాశం. ఎందుకు సువర్ణ అవకాశం చెప్తున్నా అంటే మనకి 19 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఎన్ని జోన్స్ ఉన్నాయి? 19 రైల్వే జోన్స్ ఉన్నాయి. సో అందులో మన సికింద్రాబాద్ జోన్లో అవుట్ ఆఫ్ 9,970 పోస్టుల్లో మనకి 1,500 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది చాలా మంచి అవకాశం అండి. సో మీరు కొద్దిగా కష్టపడితే, సో ఎలా కష్టపడాలి, ఎలా చదవాలి కూడా నేను చెప్తాను. డెఫినెట్లీ మీకు నా సహకారాలు మాత్రం కంపల్సరీ అందిస్తాను. ఓకే, నా సైడ్ నుంచి ప్రయత్నం చేస్తే సరిపోదు. ఓకే, మీ అటు సైడ్ నుంచి మీ కృషి కూడా ఉండాలి. ఓకే, నా ఆలోచన మీ కృషి తోడైతే కనుక సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, నా ఆలోచన మీ కృషి కనుక కలిస్తే కనుక కంపల్సరీ మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, సో ఇందులో ఈరోజు భాగంగా ఎగ్జామ్ డేట్స్, సో మీకు ఆల్రెడీ తెలుసు ఎగ్జామ్ డేట్స్, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకైనా మంచిగా ఒకసారి రివైండ్ చేస్తున్నాను అంటే మీకు గుర్తు పెట్టుకోవడం కోసం. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఏ డిగ్రీ ఉంటే, ఎటువంటి డిగ్రీ ఉంటే మనం అసిస్టెంట్ లోకో పైలట్స్కి మనం అర్హత సాధిస్తాం. ఓకే, అలాగే సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్ అంటే అసిస్టెంట్ లోకో పైలట్ తాలూకా మనకి జాబ్ రావాలి అంటే కనుక ఏవే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఏజ్ లిమిట్, సో కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్ ఎంతెంత ఉండాలని కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్. సో మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ తెలుసు, బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి అంటే కంటెంట్ ఏముంటుంది, సో దాన్ని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది కూడా మనం చూద్దాం. అంటే టైమింగ్స్, సిలబస్, నెగిటివ్ మార్క్స్ గురించి కూడా అందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి. సో ఆ డౌట్స్ అన్ని కూడా నేను చాలా క్లియర్గా ఈరోజు వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఎగ్జామ్ డేట్స్ గురించి చూద్దామండి. రైట్, ఈ ఎగ్జామ్ డేట్స్లో సో అందరికీ తెలిసిందే ఎగ్జామ్ డేట్స్ 12th ఏప్రిల్ ఇప్పుడండి అప్లికేషన్ డేటు, అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, ఐ మీన్ స్టార్టింగ్ డేట్, ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడండి 12/04/2025. అలాగే ఆన్లైన్ ఎండ్ డేట్ వచ్చేసి 11/05/2025. సో ముఖ్యంగా మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, సర్క్యులర్ రిలీజ్ చేశారు, నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్స్ తెలుసు. బట్ చాలా మంది, అంటే ఇక్కడ నేను మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నానంటే చాలా మంది స్టార్టింగ్ అంతా వదిలేస్తారండి. అంటే 4 weeks టైం ఉంది, ఈ 4 weeks 3 weeks వదిలేసి లాస్ట్ 1 week మనం చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతుంటాం. సో ఆ టైంలో ఏంటంటే మనలాగే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో అందరూ లాస్ట్లోనే అప్లికేషన్ ఫిలప్ చేద్దామని చెప్పేసి చాలా మంది లాస్ట్ డేట్కి వెయిట్ చేస్తారు. ఆ టైంలో ఏంటంటే సర్వర్ బిజీ అవ్వడం వల్ల మీరు ఆ అవకాశాన్ని కోల్పోతారు. ముందు అప్లై చేయండి, కళ్ళు మూసుకొని అప్లై చేసేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఆర్ఆర్బి ఏఎల్పికి ఉందో వాళ్ళందరూ కూడా ఫస్ట్ 2 weeksలోనే అప్లై చేయండి, ప్రాసెస్ తెలుసుకోండి. అందుకే ఎంతమంది యూట్యూబర్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటారు, ఎందుకంటే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా, అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూసి ఓకే మా సార్ చెప్పారని చెప్పేసి గుర్తొచ్చి మీరు కంపల్సరీ ఆ ప్రొసీజర్ ఫాలో అవుతారండి. సో అందుకనే యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళందరూ కూడా అందరూ ఎందుకు చేస్తారంటే
కేవలం చాలా మంది నవ్వేడేస్ యూట్యూబ్ని చూడడం మొదలుపెట్టారు. సో అందుకని వాళ్ళ కోసం సో కంపల్సరీ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, ఎందుకంటే అందరూ యూజ్ చేస్తే ఆండ్రాయిడ్ మొబైల్స్. సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్ పాయింట్, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. స్టార్టింగ్ డేట్స్ అంటే ఏప్రిల్ 25 లోపే, ఈరోజు 15 కాబట్టి ఇంకా 10 డేస్లో మీరు అప్లికేషన్ని ఫిల్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మాట్లాడదాం. సో కమింగ్ టు ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో చాలా మంది డౌట్ ఉంటుందండి. సో అక్కడ చాలా అంటే మీకు నోటిఫికేషన్ చూసినప్పుడు అక్కడ చాలా ఉంటాయి, లైక్ మెకానికల్ అని, ఆటోమొబైల్ అని, ఎలక్ట్రికల్ అని, ఎలక్ట్రానిక్స్ అని, వాడు ఏదో చెప్తాడు. బట్ మీకు సింపుల్గా చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను నేను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఏంటండి, సో ఎవరైతే 10th అండ్ ఐటీఐ చేస్తారో, ఫస్ట్ వన్ ఈజ్ ఎవరైతే 10th అండ్ ఐటీఐ కంప్లీట్ చేస్తారో వాళ్ళు, అలాగే 10th అండ్ డిప్లొమో చేస్తారు, 10th అండ్ డిప్లొమో. సో సెకండ్ ఆప్షన్ సరే వాళ్ళు ఎలిజిబిలిటీ అయినట్టే. నెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్లో ఇక్కడ మనకి ఒక 4 స్ట్రీమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ది మెకానికల్, సెకండ్ది ఎలక్ట్రికల్, థర్డ్ది ఎలక్ట్రానిక్స్, ఫోర్త్ది ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ మీకు చెప్పే చాలా క్లియర్గా చెప్తున్నానండి. 10th అండ్ ఐటీఐ చేసిన వాళ్ళైనా ఏఎల్పికి ఎలిజిబిలిటీ, అలాగే 10th అండ్ డిప్లొమా చేసినా సరే ఏఎల్పికి ఎలిజిబిలిటీ, అలాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అందులో మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీము అంటే మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఈ 4 డిపార్ట్మెంట్స్ కూడా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ సాధించినాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అబ్బాయిలే కదండి, అమ్మాయిలు కూడా రాయొచ్చు ఎగ్జామ్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏఎల్పిలో అసిస్టెంట్ లోకో పైలట్స్ కూడా గర్ల్స్ కూడా ఎంటర్ అవుతున్నారు, గర్ల్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ప్లీజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో దీనికి అర్హులో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇద్దరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. రైట్, సెలక్షన్ ప్రాసెస్ అండి, దీన్ని మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అనొచ్చు. ఓకే, సో దీంట్లో ఆర్ఆర్బి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ కొట్టాలి అంటే కనుక ఇందులో మనకి ఫస్ట్ స్టేజ్ ఉంటుందండి, దాన్నే మనం CBT 1 అంటాం. ఫస్ట్ స్టేజ్ ఉంటుంది, దాంట్లో మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1 అంటాం. సో ఇక్కడ మీరు క్వాలిఫై అయితే కనుక సెకండ్ స్టేజ్ ఉంటుందండి, దాన్నే మనం CBT 2 అంటాం, CBT 2. సో ఇది కూడా క్వాలిఫై అయితే కనుక థర్డ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, దాన్ని మనం CBAT అంటామండి, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఇది కూడా మనం క్వాలిఫై అయితే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ లాస్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. రైట్, చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అంటే సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టేజ్ CBT 1,
సెకండ్ స్టేజ్ CBT2, థర్డ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫోర్త్ వన్ ఈజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిఫ్త్ వన్ ఈజ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, ఇందులో ఈ CBT1 CBT2కి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి కానీ రిమైనింగ్ వేటికి కూడా దేర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్, దేనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓకే, ఇది CBT1 CBT2 కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకే, సో మనం నెక్స్ట్ మాట్లాడుకునేది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. సో అందులో సో ఏవైతే టాపిక్స్ ఉంటాయి ఏంటనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పే ముందు ఇక్కడ చాలా మందికి ఏజ్ లిమిట్ అండి. ఏంటది? ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మినిమం ఏజ్ వచ్చేసి 18 అండి. ఎంత? 18. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత అండి? 18 to 30 years యాజ్ ఆన్ 1/7/25. సో ఇక్కడ 18 to 30 years అండి. అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 3 years ఇస్తారు రిలాక్సేషన్. అలాగే SC ST వాళ్ళకి అయితే 5 years ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవన్నీ నేను మీకు చెప్పడం లేదు. సో మనకి ఓకే రైట్, ఇక్కడ 18 to 30 years ఓబీసీ వాళ్ళకి అయితే 3 years రిలాక్సేషన్, అలాగే SC ST వాళ్ళకి ఏమో 5 years. అదే ఓసీ క్యాండిడేట్ మాత్రం ఓసీ క్యాండిడేట్స్కి 18 to 30 years లోపే ఉండాలి. సో వాళ్ళకైతే అది ఎలిజిబిలిటీ. సో ఓబీసీ వాళ్ళకి అయితే 3 years, SC ST వాళ్ళకి అయితే 5 years ఉంటుందండి. ఇది ఏజ్ లిమిట్ అండి. సో నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్కి వెళ్దామండి. ఓకే, సో ఇప్పటివరకు మనం ఎగ్జామ్ డేట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎన్ని పోస్టులు మాట్లాడుకున్నాం, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాట్లాడుకున్నాం, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఆర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఏజ్ లిమిట్ కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఎగ్జామ్ ప్యాటర్న్. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్, ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఒకసారి చూడండి. CBT1 CBT2, CBT1 CBT2. సో కంపల్సరీ CBT1 క్వాలిఫై అయితేనే మనం CBT2కి వెళ్తామండి. CBT1 క్వాలిఫై అయితేనే CBT2కి మనం అర్హత సాధిస్తాం. సో ఈ రెండు క్వాలిఫై అయితే మనం కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి థర్డ్ స్టేజ్కి వెళ్తాం. ఆల్రెడీ ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా నేను మీకు ముందు చెప్పానండి, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది, అలాగే CBT2కి వచ్చేసరికి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది. సో అవన్నీ మీకు ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ CBT1కి వచ్చేసరికి సబ్జెక్ట్స్ అండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అండి. అలాగే మ్యాథమెటిక్స్ 20 మార్క్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్. జనరల్ సైన్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. సో టోటల్ ఎన్ని మార్క్స్ అండి? 75 మార్క్స్, అంటే 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. టైం వచ్చేసి 60 minutes అండి. టైం వచ్చేసి 60 minutes. కాకపోతే ఇక్కడ క్వాలిఫై అవ్వాలంటే ఓసీ వాళ్ళకైతే 40%, అలాగే మన ఓబీసీ వాళ్ళకైతే 35%, ఎస్సీ వాళ్ళకైతే 30%, సారీ ఓబీసీ వాళ్ళకి కూడా 30%, ఎస్టీ వాళ్ళకైతే 25%. సో ఆల్మోస్ట్ 75లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మనకి రావాల్సిన మార్కు 30 to 35 ఫర్ 30 marks to 35. ఓబీసీ వాళ్ళకి అయితే 20 to 25, ఓబీసీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి. ఎస్టీ వాళ్ళకి మాత్రం 17 to 20 మార్క్స్. సో ఇది కట్ ఆఫ్ మార్క్స్ అండి. సో ఇది క్వాలిఫై అయితే మనం CBT2కి వెళ్తాం. CBT2లో 2 సెక్షన్లు ఉంటాయండి, పార్ట్ ఏ, పార్ట్ బి. సో సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో ఆ విధంగా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండి. కానీ టైం ఎంత అండి? 90 మినిట్స్. సో ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో బీ కేర్ఫుల్. కానీ పార్ట్ బికి వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండి. అంటే మెకానికల్ వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ, ఇలా ఎవరైనా ఎగ్జామ్ రాస్తే కనుక వాళ్ళకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ అండి. 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. టైం వచ్చేసి 60 మినిట్స్ అండి. సో ఇది క్వాలిఫై అయితే దీనికి వెళ్ళాం. ఇది క్వాలిఫై అయితే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాసిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అప్పుడు మనకి జాబ్ ఈజీ అవుతుంది. ఓకే, సో మనం నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఎలా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి, సో మనం ఎలా ప్రొసీజర్ ముందుకు వెళ్ళాలి. సో నాకున్న నాలెడ్జ్తో మీకు చెప్తానండి, బట్ మ్యాక్సిమం అదే ప్రొసీజర్. సో కంపల్సరీ సైట్ ఓపెన్ చేస్తే అలాగే ఉంటుంది. సో నేను చెప్పేది విని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్. సో ఇప్పటివరకు వీడియో చూసి మీకు బోర్ కొట్టుండొచ్చు, బట్ బోర్ కొట్టనే వద్దండి. ఎందుకంటే అందరూ చెప్పిందే సార్ కూడా చెప్తున్నారని మీరేం ఫీల్ అవద్దు. ఇదే లాస్ట్ అండి అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి చాలా మంది డౌట్ అండి. సో అక్కడ వెబ్సైట్ ఇస్తారు. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అప్లై అనే ఆప్షన్ ఉంటుందండి. ఏంటండి? అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అక్కడ అడుగుతుంది క్రియేట్, అంటే ఇలాంటి బాక్స్ ఉంటుంది. క్రియేట్ అకౌంట్ ఆర్ ఎస్ ఆల్రెడీ అకౌంట్. అంటే క్రియేట్ అకౌంట్ అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఇది మాత్రం న్యూ, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేస్తే మాత్రం వాళ్ళకి క్రియేట్ అకౌంట్ అని అడుగుతుందండి. లేదు ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఇలా రైల్వే ఎగ్జామ్స్ అప్లై చేసిన వాళ్ళు ఉంటే కనుక, సో ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంది. వాళ్ళు డైరెక్ట్గా ఇంకా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆల్రెడీ అకౌంట్ ఉన్నా అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అక్కడ పైన ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి. సో ఆ ఫోల్డర్ అంతా ఆ పేజ్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో అక్కడ ఆ పేజ్లో మీరు ఓన్లీ క్లిక్ ఆన్ ది ఆన్లైన్ అప్లికేషన్. సో అలా క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో సెలెక్ట్ జోన్ అని ఉంటుందండి. అంటే ఇక్కడ మీకు యారో మార్క్ ఉంటుంది. ఇక్కడ ఇలా ఈ యారో మార్క్ క్లిక్ చేస్తే మనం ఏ జోన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో, సపోజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే కంపల్సరీ సికింద్రాబాద్ జోన్ అనే మాత్రమే పెడతారు. సో వాళ్ళు సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ పక్కన కింద నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. దాని మీద మౌస్తో క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా మీకు పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేము, ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంత, మీకు ఏమైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్, ఇలాగా, లేకపోతే మీ అదర్ డీటెయిల్స్ అంటే పర్మనెంట్ అడ్రస్ కానివ్వండి, లేకపోతే టెంపరీ అడ్రస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీకు అందులో అడుగుతుంది అన్నమాట. సో అక్కడ ఏం అడిగిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి వస్తుంది. సో ఇందా మీకు చెప్పాను స్టార్టింగ్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పేసి. సో 10th అయితే 10th కానీ ఐటీఐ కానీ ఉంటే కనుక వాటి యొక్క సర్టిఫికేట్స్, మార్క్స్ కానివ్వండి, పర్సెంటేజ్ కానివ్వండి, అయితే 10th అండ్ డిప్లొమా చేస్తే వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్స్ వాళ్ళకి మార్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ ఇంజనీరింగ్ చేస్తే వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళ మార్క్స్ కానీ అది అడగడం జరుగుతుంది. సో అవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు అవన్నీ సబ్మిట్ చేస్తే అక్కడ నుంచి నెక్స్ట్కి వెళ్తే, అంటే ఇక్కడ కూడా నెక్స్ట్ బటన్ ఉంటుందండి. నెక్స్ట్కి వెళ్తే కనుక ఈ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఫోటోలు అప్లోడ్ చేయమని అడుగుతుందండి. ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేయమని, అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే ప్రొఫైల్ ఫోటో కన్నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే బెటర్ అండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేపీజీ ఫార్మెట్ ఉండాలండి, లెస్ దాన్ 200 KB ఉండాలండి. జేపీజీ ఫార్మెట్ ఉండాలి, లెస్ దాన్ 200 KB ఉండి ఆ ఫోటోని అప్లోడ్ చేస్తే కనుక అక్కడ మీకు ఒక లైట్ వెలుగుతుంది. అంటే ఓకే, నెక్స్ట్ బటన్ అనేది మీకు బ్లింక్ అవుతుంది. సో మీరు నెక్స్ట్ బటన్ కొట్టిన వెంటనే డైరెక్ట్గా మీకు ఏమవుతుంది, సిగ్నేచర్. సో ఆల్రెడీ మీరు ముందే సిగ్నేచర్ని కూడా స్కాన్ చేసి జేపీజీ ఫార్మెట్లో లెస్ దాన్ 50 KB వచ్చేలాగా మీరు ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. ఎవరైనా నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు పెన్ డ్రైవ్లో క్యారీ చేసుకొని వెళ్ళండి. సో జేపీజీ లెస్ దాన్ 50 KB ఉండాలి. సో అది కూడా అప్లై చేస్తే మీకు అక్కడ బ్లింక్ ఆప్షన్ ఉంటుందండి నెక్స్ట్కి. సో అది క్లిక్ చేయగానే ప్రిఫరెన్స్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రిఫరెన్స్లు ఎన్ని జోన్లు పెడదాం అనుకుంటున్నారు. ఫస్ట్ కంపల్సరీ
మన వాళ్ళైతే కనుక, అంటే మన వాళ్ళంటే ఏపీ వాళ్ళు అయితే కనుక కంపల్సరీ ఏపీ టీపీ వాళ్ళు, తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు కంపల్సరీ ప్రిఫరెన్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ సికింద్రాబాద్ చేస్తారు, తర్వాత బెంగళూరు అని, లేకపోతే ఏంటది త్రివేంద్రపురం అని. ఓకే, సో ఇవన్నీ త్రివేంద్రం ఇవన్నీ వాళ్ళు ఏంటంటే జాబ్స్ బేస్ చేసుకొని మీరు ప్రిఫరెన్స్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అది కూడా అయిపోతే నెక్స్ట్ బటన్లో పేమెంట్ ఆప్షన్ ఉంటుందండి. సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్ దగ్గర ఓసీ వాళ్ళకైతే ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్, ఓబీసీ వాళ్ళకైతే. ఎస్సీ ఎస్టీ కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికైనా సరే 250 రూపీస్. సో ఇక్కడ 500 రూపీస్లో ఎవరైతే CBT 1 అప్లై చేస్తారో, అంటే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు అంటే ఆర్ఆర్బి వాళ్ళు 400 రూపీస్ రిటర్న్ చేసేస్తారండి. 400 రూపీస్ రిటర్న్ చేస్తారు. ఎగ్జామ్కి వెళ్తే అప్లై చేసి ఇంట్లో కూర్చుంటే కదండి, ఎగ్జామ్ అప్లై చేసేస్తే 400 రూపీస్ రిటర్న్ వచ్చేస్తుంది మన అకౌంట్లోకి. ఓకే, అది కూడా అడ్వాంటేజ్ అండి. సో అదంతా అయిన తర్వాత, అంటే పేమెంట్ ఆప్షన్ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ ది అప్లికేషన్ వస్తుందండి. సబ్మిట్ ది అప్లికేషన్. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే కనుక అప్లికేషన్ ఇస్ సబ్మిటెడ్ అని చెప్పేసి మీకు ఒక, సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి మీకు ఒక యారో మార్క్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో నేను కంప్యూటర్లో తీసుకొని చెప్పలేదు కానీ, బట్ యాజ్ టీజ్గా మీరు ఇవే స్టెప్స్ ఫాలో అయితే కనుక, ఇవే స్టెప్స్ నేను ఏవైతే స్టెప్స్ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశానో, సో సేమ్ స్టెప్స్ మీరు క్లిక్ చేస్తే కనుక మీకు సిస్టంలో మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఓకేనా? సో ఈరోజు మన క్లాస్లో నేను ఎగ్జామ్ డేట్స్ గురించి చెప్పానండి. అంటే మెయిన్ ఆర్ఆర్బి ఏఎల్పి నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అన్ని, అందులో మన జోన్కి సికింద్రాబాద్ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి కంపేర్ టు ఆల్ జోన్స్ కంపేర్ చేస్తే మన సికింద్రాబాద్ జోన్కి మాత్రం ఎక్కువ పోస్టులు ఇచ్చారండి. అది మనకి ప్లస్ పాయింట్. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ డేట్స్ చెప్పాను, బట్ మీకు తెలుసు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేశాను. అక్కడ చాలా వరకు నోటిఫికేషన్లు చాలా ఉంటాయి, బట్ మీకు సింప్లిఫై చేసి చెప్పానండి. 10th ITI అని చెప్పి, 10th డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళని చెప్పేసి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చెప్పాను. సెలక్షన్ ప్రాసెస్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ CBT 1, CBT 2, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్, ఇవన్నీ ఉంటాయండి. CBT 1కి CBT 2కి మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్పాను. అంటే ఏవే టాపిక్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్కి మన ఎన్ని మార్క్స్, ఎంత టైము. అలాగే CBT 2లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్, ఎంత టైము. పార్ట్ బిలో ప్రొఫెషనల్ నాలెడ్జ్, అంటే మీరు ఏదైతే ప్రొఫెషనల్ అంటే ఏదైతే మెకానికల్ వాళ్ళు అవనివ్వండి, లేకపోతే ఎలక్ట్రికల్ అంటే, సో దాన్ని బేస్ అది చేసుకొని దాని తాలూకా బిట్స్ ఉంటాయండి. అది పార్ట్ బి 60 minutes. సో 150 minutes వచ్చేసి CBT 2. సో రెండు క్వాలిఫై కానీ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, సో అవన్నీ అయిపోయిన తర్వాత, అంటే అవన్నీ మనం చేయాలి అంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఇది మీకు నేను స్టార్టింగ్లో చెప్పాలండి, బట్ లాస్ట్లో చెప్తున్నాను, బట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్అప్ చేయడం ఆర్ఆర్బి ఏఎల్పి 2025. సో ఎవరైతే మన వాచెస్ అంటే మన వీడియోస్ని వాచ్ చేస్తున్నారో, అలాగే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, వాళ్ళు కంపల్సరీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ద్వారా ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పికి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. కంపల్సరీ చూడండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9701337638. సో ఈ నెంబర్కి తప్పకుండా మీకేం డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్ అని చేయండి, లేకపోతే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ప్లీజ్ షేర్ ది వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఆర్ఆర్బి ఏఎల్పికి ఉన్నారో, సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.